ఇలాంటి సంతకి వెళ్తారని అసలు ఊహించలేదు. కల్లో కూడా ఊహించలేదు. హాయ్ మామ, ఈరోజు మ్యాటర్ ఏందంటే మా అత్తమామల ఊరికైతే నేను వచ్చాను. వచ్చిన తర్వాత మా అత్తమామ అయితే కూరగాయలకెళ్ళాలని చెప్పింది. కూరగాయలకు పోవాలంటే పుత్తూరుకే టౌన్‌కే కదా పోవాలని అడిగాను మా అత్తమ్మనైతే. మా అత్తమ్మ అయితే లేదురా అని చెప్పింది. ఇంకెక్కడికెళ్ళాలని చెప్తే మనకు వడవలపేటలో సంత అయితే పెడతారు ప్రతి వారం. ఆ ప్రతి వారం సంతలో గాని పోతే మనకు చాలా అంటే చాలా సలీసుగా వస్తాయని చెప్పింది. మా అత్తమ్మల ఊరికి ఎప్పుడొచ్చినా కూడా సంత అయితే నేను చూడకుండా వెళ్ళిపోతున్నాను మా ఊరికైతే. అందుకని ఈరోజు సంత ఎలాగని చూడాలనేసి ముందుకైతే వచ్చేసాను. ఈ సంత చూసినట్టు ఒక విషయం అయితే అర్థమైంది. డబ్బులైతే ఎక్కువ తెచ్చుకోవాలి గానీ ఇంటికాడ సరుకులకి, ఇంటికాడ కూరగాయలకి అయితే ఎక్కువ తీసుకెళ్ళిపోవచ్చు. ఒక ₹20 పెడితే ఒక కుప్ప అయితే వచ్చేస్తుంది. ఇక అలాగా అయితే మా అత్త అయితే ఒక కూరగాయలు తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోవాలనేసి ఒక కుప్ప అయితే పోసుకొని వెళ్ళిపోతా ఉంది. మా బోటోళ్ళకైతే ఇలాంటి సంతలు కానీ పెడితే ఇలాంటి సంతలు తెచ్చుకొని వారం మొత్తం గడిపేవచ్చు. వడవలపేటలో ఉన్న సంత కానీ మీరు కానీ ఎవరైనా వచ్చింటే ఒకసారి కామెంట్ చేసేయండి. వడవలపేటలో దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో కానీ చూస్తుంటే ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసేయండి. దిమ్మా వీడియో ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్లో వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోమావా.